పూరా లోకల్. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకి బీజేపీ పార్టీ ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరవుతున్నారు. బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు తీగుల మధుసూదన్ గౌడ్ తోటి ప్రస్తుతం ఇక్కడ ఉన్నాము. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈటెల రాజేందర్ ఈరోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రానున్నారు. ఎలా అనిపిస్తుంది అంటే వాంగ్మూలం ఇవ్వడానికి మీకు ఎలా అనిపిస్తుంది? ఇది వాస్తవంగా ఈటెల గారు మీద లేని మచ్చ చేశారు. ఆయనను అన్ని విధాల ఎదుర్కోలేక ఫోన్ ట్యాపింగ్ పాల్పడడానికి ముఖ్య కారణం హుజూరాబాద్ బై ఎలక్షన్. దాంతో ఏంటంటే ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టిండు, అది అందరికీ చూసినాము. తర్వాత ఏంటంటే కేటీఆర్ తప్ప బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళవి కూడా ట్యాపింగ్ చేసిండనే నేను భావిస్తున్నా. ఇందులో నుంచి ఈటెల గారు జరిగినది చెప్తారు. వాస్తవంగా ఇందులో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకు చట్టపరంగా శిక్ష పడాలి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల బీజేపీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే సీట్లు కూడా ఓడిపోయిందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా భావిస్తున్నా. కనీసం 15 నుంచి 20 సీట్లలో. ఎందుకంటే పోలీసులతోని చేయించి ఇక్కడ కార్యకర్తలను ఇబ్బంది పెట్టుకుంటా యాక్టివ్గా ఉన్న కార్యకర్తలతో సహా చాలామంది చేసినారు. అసెంబ్లీ కంటెస్టెడ్ క్యాండిడేట్లే కాకుండా మెయిన్ కార్యకర్తలే కూడా చేసిరు వాళ్ళు. అంటే పార్టీ ముఖ్య నాయకులతో పాటు వాళ్ళ గన్మెన్లు, ఇంట్లో కుటుంబ సభ్యులు, సహచరులు, డ్రైవర్లు ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒక పార్టీ కార్యకర్తగా దీనంత దుర్మార్గమైన చర్య ఇంకోటి లేదు ప్రజాస్వామ్య దేశంలో. ముఖ్యంగా కేటీఆర్ తప్ప బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మీద కూడా చేశారని నేను భావిస్తున్నాను. మా పార్టీయే కాదు, కాంగ్రెస్, బీఆర్ఎస్ అందరి మీద. వాళ్ళకు ఒక్క డౌట్ ఏమన్నా ఉంది అంటే వాళ్ళ మీద ట్యాపింగ్ అనేది ఒక అస్త్రం ఉపయోగించాడు కేసీఆర్. మీరు ఈటెల రాజేందర్కి బాగా దగ్గర వ్యక్తిలా కనిపిస్తున్నారు. ఈటెల రాజేందర్ ఎప్పుడైనా మీతో పాటు అన్నారా ఇట్లా నా ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి, అందుకే మన పరిస్థితి ఇలా అయింది, ఓడిపోయాము అసెంబ్లీ ఎన్నికల్లో అని ఎప్పుడైనా మాట్లాడారా? నాతో ప్రత్యక్షంగా అయితే చెప్పలేదు. ఈటెల రాజేందర్ కలిసి నేను చాలా ప్రోగ్రాం చేసినాము. మేము మహాకుంభమేళ నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అక్కడి నుంచి రాని ప్రజల కోసం తీసుకొచ్చి కుంభమేళ ప్రసాదం ఒక 15,000 కుటుంబాలకు వంచినాము. ఆయన స్వచ్ఛమైన నాయకుడు. మొన్న కూడా రక్తదాన శిబిరం చేసినాం సంకల్ప సభలో. కాబట్టి ఇందులో నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు చూసారా. తప్పకుండా వాస్తవాలు బయటకు వస్తాయి. అందులో ఉన్న దోషులకు శిక్ష చట్ట ప్రకారం పడాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పటికే ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి మొదటి నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తుంది వీళ్ళను శిక్షిస్తాము ఫోన్ ట్యాపింగ్ అని. ఇప్పటికి 18 నెలలు అయింది. లేట్ అవుతూ వస్తుందని అనిపిస్తుందా మీకు? మంచి క్వశ్చన్ అడిగినాం. ఇవన్నీ మామూలే. కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడన్నా తొందరగా ఏ విషయానైనా పరిష్కరించిన దశ ఉందా? వాళ్ళు చేయరు. వాళ్ళు దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేద్దామనుకుంటారు. కాబట్టి అతి తొందరగా దీన్ని సిబిఐ కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మిగతా ఎంపీలకు కూడా బండి సంజయ్కి, ధర్మపురి అరవింద్కి కూడా నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. మరి వాళ్ళు విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారా? ఎందుకంటే ఈటల అయ్యాడు కాబట్టి ఆయన ఇచ్చిన వాంగ్మూలం ప్రకారమే వాళ్ళు అవుతారని అనుకుంటున్నారా? లేదు, చట్ట ప్రకారం మనకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడైతే వచ్చిందో నోటీసు, వాళ్ళు కూడా రావాలి. వాళ్ళకి జరిగిన ఇబ్బందిని స్టేట్మెంట్ ఇవ్వాలా. చట్ట ప్రకారం మనం ప్రయత్నం చేయాలి. అంటే సిబిఐకి ఇస్తేనే మేము విచారణకు వస్తాము అన్నట్టు ధర్మపురి అరవింద్, మిగతా బండి సంజయ్ చెప్తున్నట్టు తెలుస్తుంది. మరి దాన్ని ఏ విధంగా చూస్తారు? దాన్ని ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. కాబట్టి మా సీనియర్ నాయకులకు ఆ అభిప్రాయం ఉండొచ్చు. దాన్ని నేను కూడా ఇంకా కొంచెం తెలుసుకున్న తర్వాత పూర్తిగా చెప్తాను మీకు.